రైట్ ఇక ఈ హెచ్సియు ఇష్యూ ఒక రాజకీయ రగడ కొనసాగుతున్న పరిస్థితి తెలంగాణలో కనిపిస్తా ఉంది. హెచ్సియు భూములు 400 ఎకరాలను ఎవ్వరూ కొనద్దంటూ కూడా ఇటు కేటీఆర్ చెప్తా ఉన్నారు. 3 ఏళ్లలో తాము మళ్లీ అధికారంలోకి రాబోతున్నామని, వచ్చిన వెంటనే ఆ భూములను ఏకో పార్క్ గా తీర్చిదిద్దుతామన్నారు కేటీఆర్. ఇక పొరపాటున ఎవరైనా ఈ భూముల్ని కొనుగోలు చేసినా తిరిగి వాటిని వెనక్కి తీసుకుంటామంటూ కూడా కేటీఆర్ మాట్లాడారు. ఈ మాట 3 ఏళ్ల ముందే చెప్తున్నానంటూ కూడా ఆయన చాలా క్లియర్ గా స్పష్టం చేశారు. ఆ 400 ఎకరాలను ఎట్టి పరిస్థితుల్లో, ఇది కేసీఆర్ గారి మాట, మా పార్టీ మాట. మా పార్టీ తరఫున మేము మాటిస్తున్నాం, 3 ఏళ్లలో మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తున్నాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మేము ఆ 400 ఎకరాలని మొత్తం హైదరాబాద్లో, మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద ఈకో పార్క్గా ఏర్పాటు చేస్తాము. ఇప్పుడే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, ఈరోజు ఎవరైనా రేవంత్ రెడ్డి విసిరే బిస్కెట్లకు ఆశపడి, రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు ఆశపడి ఆ ల్యాండ్ 1 ఇంచ్ ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళా కుండ బదులు కొట్టినట్టు చెప్తున్నా, మమ్మల్ని తర్వాత అనొద్దు. ఖచ్చితంగా ప్రతి ఇంచ్ తిరిగి వెనక్కి తీసుకుంటాము. ఒక అద్భుతమైన ఈకో పార్క్, ఎట్లా అయితే ఒక సెంట్రల్ పార్క్ ఉంటుందో మన్హాటన్లో, ఆ స్థాయిలో ఒక అద్భుతమైన ఈకో పార్కును హైదరాబాద్ ప్రజలకి గిఫ్ట్గా అందిస్తాము. అటు సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ఆ గిఫ్ట్గా ఉంటుంది, హైదరాబాద్ ప్రజలకు కూడా ఇది ఒక గిఫ్ట్గా ఇస్తాము. ఇది మా కమిట్మెంట్, ఇది మా బాధ్యత. ఆ 400 ఎకరాలు పొరపాటున కూడా ఎవరు కొనవద్దు. కొంటే మీరు నష్టపోతారు. మమ్మల్ని తర్వాత తప్పుపడ్డద్దు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాదు, 3 ఏళ్ల ముందు చెప్తున్నాము. మమ్మల్ని తర్వాత అనవద్దు. ముందే చెప్తున్నాము. ఈ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ విస్తరణ కాంక్షతో